ప్రైజ్ ది లార్డ్. ఇవాళ వాక్య పరిచర్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న అందరికీ. మనం ఎంతో కాలంగా యేసుక్రీస్తు యొక్క త్యాగము, కల్వరి పైన చేసినటువంటి త్యాగం వల్ల మనకి రక్షణ కలుగుతుందని, దాని యందు విశ్వాసం ఉంచటం వల్ల మనకి మోక్ష భాగ్యం కలుగుతుంది, నిత్య జీవం కలుగుతుందని మనం విశ్వసిస్తూ ఉంచాము. అయితే ఒక చిన్న ప్రశ్న మనల్ని మనం వేసుకుందాము. 2000 సంవత్సరాల క్రిందట మన దేశం కాని ఒక దేశంలో, ఇజ్రాయెల్ అటువంటి ఒక దేశంలో, ఎక్కడో కొండపైన ఒక 30 ఏళ్ల వయసున్న ఒక మనిషి అక్కడ సిలువ చెక్క మొక్క పైన ప్రాణత్యాగం చేస్తే ఈరోజు నీకెలా రక్షణ కలుగుతుంది? ఎక్కడో 2000 సంవత్సరాల ముందు, అంటే ఇంకా రాజ్యాలే పుట్టిన సమయంలో, భారతదేశం అనే దేశమే లేని సమయంలో, అప్పటికి ఇంకా ఇంగ్లాండ్ దేశం లేదు, అమెరికా దేశం లేదు, చైనా ఉందిలే, జపాన్ కూడా ఉంది. ఇలాంటి దేశాలేమీ లేని ఆ రోజుల్లో అప్పటికి రోమ సామ్రాజ్యం, మెసొపొతేమియా అలాంటి ఒక 10-15 సామ్రాజ్యాలు ఉన్నాయి. అలాంటి టైంలో ఒక వ్యక్తి, యూదుల లెక్క ప్రకారం ఒక సాధారణ మనిషి ప్రాణత్యాగం చేస్తే నీకెలా రక్షణ కలుగుతుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకన్నా కలుగుతుంది? అయితే మనకు తెలిసినంత వరకు విశ్వాసమే మనల్ని కాపాడుతుంది, జరిగిన పద్ధతిని మనం తెలుసుకుంటేనే మనకు రక్షణ కలుగుతుంది అనేటువంటి నమ్ముకుంటాము. మరి చనిపోయిన వ్యక్తి, ప్రాణత్యాగం చేసిన వ్యక్తి దేవుడుగా మనం గమనిస్తున్నాము. ఆయన దేవుడు. అలాంటి దేవుడు తాను స్వయంగా వచ్చి ప్రాణత్యాగం చేస్తే కానీ రక్షణ రాదా మనకి? ఆయన ఏమైనా చేయగలడు, దేవుడు కాబట్టి ఆయన సర్వసమర్థుడు, సర్వశక్తిమంతుడు, ఏమైనా చేయగలడు. అలాంటి వ్యక్తి, అలాంటి దేవుడు కేవలము ఆయన స్వయంగా కిందకు వస్తేనే రక్షణ కలగాల? లేదా సరే ఆయన కిందకు వచ్చాడు అనుకుందాము, ఏదో మనకు ఎలా బ్రతకాలో చూపించడానికి ఆదర్శ మార్గంగా ఆయనకు వచ్చాడు అనుకుందాము. అబ్రహాం ఇస్సాకును బలివ్వడానికి బయలుదేరినప్పుడు ఒక గొర్రె పిల్లని పంపించినట్టుగా సరిగ్గా ఆయన శిలువ మీదకి ఎక్కటానికి ఒక గొర్రెను పంపించి రక్షణ కల్పించవచ్చు కదా. అక్కడ ఇస్సాకు రక్షింపబడ్డాడు, ఇక్కడ మనం రక్షింపబడతాం కదా. యేసు ప్రభు ఆయనే స్వయంగా మరణం చేయాల్సిన అవసరం ఏముంది? ఇవాళ మనం దాని గురించి ధ్యానం చేస్తాము. ఇది కొంచెం బైబిల్ స్టడీలా ఉంటుంది. మీ బుక్కులు, పెన్నులు రెడీ చేసుకోండి, ఏమైనా పాయింట్లు వస్తే రాసుకోండి, లేక ఏం పాయింట్లు దొరకకపోతే నాకేం దొరకలేదు రాసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ వాటిని కరెక్ట్ చేసుకుంటాను. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 కృపా సత్య సంపూర్ణుడా, పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయకాలము తండ్రి, ఆదివారం పూట నీ పరిశుద్ధ సన్నిధిలో, పరిశుద్ధ ఆలయంలో తండ్రి, మీ వాక్య ధ్యానం చేసుకోవడానికి మేము కూడుకొని ఉన్నాము తండ్రి. మీకు వందనాలు. ఇప్పటివరకు మేము చేసిన ఆరాధనలో, పాడిన పాటల్లో, చదివిన వాక్యంలో తండ్రి, మీరు మాతో ఎంతో కొంత మాట్లాడారని, మా ఆరాధన అంగీకరించారని నమ్ముతున్నాము తండ్రి. మరి ఇప్పుడు వాక్య ధ్యానానికి వెళ్ళబోతున్నప్పుడు తండ్రి, ఈ సమయాన్ని దీవించండి దేవా. ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రతి ఒక్కటి తండ్రి సమాధానంగా, నెమ్మదిగా జరిగించమని కోరుకుంటున్నాము తండ్రి. పవర్ కట్స్ కానీ ఇతర ఎటువంటి సమస్యలు రాకుండా మీ కృప దయచేయండి దేవా. మరి వాక్యం బోధిస్తూ నిలబడి నన్ను దీవించండి. నా ఆలోచనలు, నా అభిప్రాయాలు ఏవి కూడా బయటికి రాకుండా కేవలము దేవా మీ ఆలోచన మాత్రమే నా నోట వచ్చినట్లు కృప దయచేయండి. వింటున్న వాళ్ళందరినీ దీవించండి దేవా. ఏ విషయంలో అయితే తండ్రి మేము మీకు దూరంగా ఉంటున్నామో దేవా, మిమ్మల్ని నిర్లక్ష్యపరుస్తున్నాము, మాకే తెలియక చేస్తున్న పాపములు తండ్రి ఈరోజు మేము తెలుసుకునే దేవా, ఇదిగో తండ్రి మీరు నిర్దేశించినటువంటి మార్గంలో నడవడానికి సిద్ధపడినట్లు తండ్రి మేము స్థిరపడినట్లు సహాయం చేయమని ఈ సమయమును, ఈ వాక్యమును తండ్రి మహిమగల మీ పాదాలకు అంకితం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్య నామమును మిక్కిలి వినయము గడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. బలి అనే పదం మనం ఎక్కడ వింటామో, పాత నిబంధన మొత్తం వింటాం. బలి అర్పణ, కృతజ్ఞత అర్పణ, పండగలకి అర్పణ, క్షమాపణకు అర్పణ, ఏదన్నా అద్భుతం జరిగితే అర్పణ, అద్భుతం ఏదైనా ఇంట్లో వాళ్ళ కుటుంబంలో అద్భుతం జరిగితే అర్పణ,
ఏమి జరగకపోయినా జరగాలని అర్పణ, ఎవరైనా చనిపోతే వారికి ఆత్మశాంతి కలగాలని అర్పణ, చనిపోకుండా బ్రతికితే బ్రతికినందుకు థ్యాంక్ యూ చెప్తూ అర్పణ. అన్నిటికీ ప్రతి చిన్నదానికి ఆరోగ్యం వస్తే అర్పణ, అనారోగ్యం వస్తే అర్పణ, అన్నిటికీ పాత నిబంధనలో అర్పణలు ఇస్తూనే వచ్చారు. అయితే అసలు మొట్టమొదటి అర్పణ బైబిల్ ఎవరిచ్చారు తెలుసా? హేబేల్ ఇచ్చారు. మొట్టమొదటి అర్పణ ఎవరిచ్చారు? హేబేల్ ఇచ్చారు. ఆదికాండము 4వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే, ఆదాముకి హవ్వకి కయ్యేను హేబేలు అని 2 పిల్లలు పుట్టారు. కయ్యేను హేబేలు. కయ్యేను పెద్ద కుమారుడు, హేబేల్ చిన్న కుమారుడు. కయ్యేను భూమిని సేద్యపరిచేవాడు, అంటే హీజ్ అ ఫార్మర్. నేల దున్ని విత్తనం జల్లి నీళ్లు పోసి పంట పండించేవాడు. హేబేలు వ్యవసాయం చేసేవాడు అంటగా రాయలే, కానీ ఆయన ఇచ్చిన బలి చూస్తే ఆయన గొర్రెలు మేపేవాడు, లేకపోతే ఏదైనా కాపరి పని చేసేవాడని తెలుస్తుంది. సో కయ్యేనేమో భూమిని సిద్ధపరిచే ఫార్మర్గా ఉన్నాడు, హేబేల్ ఏమో ఒక గొర్రెల కాపరి కానీ ఏదైనా పశుపక్ష కాపరిగా ఉన్నాడు. అయితే మొట్టమొదటిగా వీళ్ళిద్దరు అన్నతమ్ములు ఒకరోజు బలిచ్చుకోవాలని ఫిక్స్ అయ్యారు. కయ్యేను తన దగ్గర ఉన్నటువంటి దాంట్లో తీసుకొని బలిచ్చాడు. తర్వాత హేబేలు కూడా తన దగ్గర ఉన్నటువంటి వస్తువులు తీసుకొని బలిచ్చాడు. అప్పుడు మనం నెక్స్ట్ లైన్లో చూస్తాము, దేవుడు హేబేలు బలిని స్వీకరిస్తాడు, కానీ కయ్యేను బలిని స్వీకరించాడు. ఎందుకు స్వీకరించలేదు అది మనం తర్వాత లైన్లో చూస్తాం. ఇప్పుడు మనము ఒకటి గమనిద్దాము. కయ్యేను ఇచ్చినటువంటి బలి ఏమై ఉంటుంది? పండ్లు, ఫలాలు, ధాన్యము, గడ్డి ఇవే ఇస్తాడు. ఎందుకు? తన సంపాదన అదే, తన పని అదే, తనకు వచ్చింది అదే అర్పించాడు. హేబేలు ఏం అర్పించాడు? మంచి క్రొవ్వినటువంటి తొలుచూలు క్రొవ్వినవి, అంటే ఫస్ట్ బోర్న్ అండ్ మంచిగా దిట్టంగా ఉన్న వాటిని రెండింటిని బలిచ్చాడు. ఇప్పుడు దేవుడు స్వీకరించడం లేదు విషయం పక్కన పెడితే, ఒక గడ్డిని కాల్చినప్పుడు వచ్చే పొగ ఎలా ఉంటుంది? పొగ పీల్చగలమా? గడ్డిని కాల్చిన పొగ దుర్వాసనతో ఉంటుంది. దుర్వాసన అంటే కొంచెము అది మనం పీల్చుకోలేనటువంటి ఒక వాసన. అదే మాంసం కాలేటప్పుడు వేరే వాసన వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఒక ఇంటి మీదకి వెళ్తున్నాము, ఆ ఇంట్లో మటన్ వండుతుంటే ఒక వాసన వస్తుంది, చిక్కుడుకాయ వండుతుంటే ఒక వాసన వస్తుంది. మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. చిక్కుడుకాయ వాసన చూసి చెప్తాం. బేసిక్గా మనకి మాంసం కాలినప్పుడు వచ్చే వాసన నచ్చిద్ది, శాకాహారం కాలినప్పుడు వచ్చే వాసన నచ్చదు. ఆ దృక్కోణంలో చూస్తే ఎప్పుడైతే గడ్డి కాలినప్పుడు కయ్యేనికి ఆ పొగ ముఖం మీద కొట్టినప్పుడు ఇదేం బాగాలేదనిపించింది. హేబేలు అర్పించేటప్పుడు ఆ మంచి మాంసం కాలిన క్రొవ్వినదంతా అలా గాల్లోకి వెళ్ళినప్పుడు ఇది వాసన బాగుంది అనిపించింది. హేబేలు తనలో తను అనుకోవచ్చు, అంటే నేను గడ్డి ఇస్తే నన్ను యాక్సెప్ట్ చేయవా, అతను మాంసం ఇస్తే యాక్సెప్ట్ చేస్తావా అని అనుకొని ఉండొచ్చు. బైబిల్ అట్లా లేదు. ఓకే, అంటే ఈ వ్యత్యాసం ఎందుకని అనుకుంటాడంటే మనం తర్వాత మాట్లాడుతాం దాని గురించి. ఇప్పుడు కయ్యేనికి హేబేలుకు ముందు ఎవరు బలి ఇవ్వలేదు. మరి వాళ్ళకి బలి ఇలా ఇవ్వాలి అని ఎవరు చెప్పారు? కాలిస్తేనే బలి దేవుడి దగ్గరికి వెళ్తుంది ఎవరు చెప్పారు? తల్లిదండ్రులు చెప్పారు. బలి కాల్చాలని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడా? దేవుడు ఎప్పుడు బలి ఇమ్మని ఒక్క చోట కూడా అడగలేదు. ఇంకెవరూ లేరు. ఆలోచించేద్దాము. ఆ రోజుల్లో సూర్యచంద్ర నక్షత్రాలు ఎవరు తెలియదు. పైన ఎర్రగుంటే సూర్యుడని, తెల్లగుంటే చంద్రుడని, చిన్న చిన్న చుక్కల నక్షత్రాలని ఎవరికి తెలియదు. ఫస్ట్ వాళ్ళే నలుగురు మనుషులు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళతో దేవుడు రోజు మాట్లాడుతున్నాడు. కయ్యేను హేబేలుతో కూడా దేవుడు మాట్లాడు. కింద మనం వచనాలు చూస్తే కయ్యేనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, స్వయాన దేవుడే మాట్లాడుతున్నాడు. వాళ్ళకి స్వరం ఎక్కడి నుంచి వినిపిస్తుంది? ఆకాశం నుంచి స్వరం వినిపిస్తుంది. వీళ్ళు ఏది పైకి వేసినా కిందకే పడుతుంది. వీళ్ళు ధాన్యం తీసి గాల్లోకి వేసాడు, కింద పడుతుంది. పైకి వెళ్ళేది ఏదైనా ఉందంటే పొగ మాత్రమే. మనిషి నిర్మిత చేతుల్లో ఉన్నటువంటిది ఏదైనా కానీ పైకి వెళ్ళే సామర్థ్యం ఉన్నది అప్పుల్లో పొగ మాత్రమే. కాబట్టి ఏమనుకున్నాడు? నా అర్పణ దేవుడి దాకా చేరాలంటే అది పొగ రూపంలోనే పోవాలి.
ఇంకెలా ఇచ్చినా వెళ్ళట్లేదు. సో నేను పోగేస్తే దేవుడి దగ్గరికి వెళ్తుంది, అది బలి అని అనుకున్నారు. బలి ఇవ్వలేదు అప్పుడు, కయ్యను బలి ఇవ్వలేదు. పొగ అది 4 ధాన్యాలు తీసుకున్నాడు, మంట పెట్టాడు, పొగ పైకి వెళ్ళింది, ప్రైజ్ ది లార్డ్ అనుకున్నాడు. హేబేల్ కూడా అదే పని చేశాడు, మంచి వాసన వచ్చింది, పైకి వెళ్ళింది, ప్రైజ్ ది లార్డ్ అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే హేబేల్ యొక్క పళ్ళ తీసుకున్నాడు, హేబేల్ యొక్క బలిని దేవుడు యాక్సెప్ట్ చేసాడని కయ్యన్ అనుకున్నాడు. కయ్యన్ చిన్నబుచ్చుకున్నాడు, బైబిల్లో ఉందన్నమాట. ఆయన తన ముఖం చిన్నబుచ్చుకున్నాడు. దేవుడు అది చూసి నువ్వెందుకు నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే సత్క్రియ అనే పదం మాట్లాడాడు. సత్క్రియ అంటే ఇచ్చిన బలి మంచిది కాదా? కయ్యేను తన దగ్గర ఉన్నది బలిగా ఇచ్చాడు. మనమైనా మన దగ్గర ఉన్నది బలి ఇవ్వగలం. కయ్యేను తన దగ్గర ఉన్నది బలిగా అర్పించినప్పుడు దానికి సత్క్రియకి సంబంధం ఏముంటుంది? సరే, ఒకసారి మనము సమూయేలు మొదటి గ్రంథం, మొదటి సమూయేలు 15వ అధ్యాయము 18వ వచనము చూద్దాం. మొదటి సమూయేలు, అక్కడ చిన్న కథ ఉంటుంది. మరియు ఇక్కడ మరలా సౌలు యొక్క బలిని దేవుడు అంగీకరించలేదు. హేబేలు బలిని దేవుడు అంగీకరించలేదు. ఇక్కడ సౌలు యొక్క బలిని దేవుడు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? ఎందుకంటే సౌలుకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే అమాలేకుల రాజ్యంలోకి వెళ్ళి అందరినీ నశింపచేయి, మనుషుల్ని చంపేయి, జంతువుల్ని చంపేయి, అక్కడ నుంచి ఏమీ తీసుకొని రావద్దన్నాడు. సౌలు గారు ఏం చేశారు? మహారాజు గారు ఎలానో చచ్చిపోతున్నారు కాబట్టి 2 బలి ఇచ్చేద్దాం, హ్యాపీ, దేవుడు హ్యాపీ, నేను హ్యాపీ అని చెప్పి 4 జంతువులు తీసుకొని వచ్చాడు, నరికేశాడు, బలి ఇచ్చేసాడు. దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. అప్పటికే అందుకే సమూయేలు అంటాడు, విధేయత మంచిది కదా, నువ్వు బలిచ్చేదానికంటే ఆయన మాట వినుంటే ఇంకా బాగుండేది కదా అని సమూయేలు అన్నారు. అంటే ఈ బలి ఇచ్చేటువంటి సందర్భంలో సౌలు చక్రవర్తి కేవలము బలి ఇవ్వాలన్న ఆలోచన ఉన్నాడు తప్పించి దేవుని ఆజ్ఞ పాటించాను లేదా అనే విషయాన్ని పట్టించుకోలేదు. అది దేవుని దృష్టికి చెడ్డదిగా కనిపించింది. అంటే ఇవాళ నువ్వు ఒక మనిషిని చంపేసి రేపొద్దు నా దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే నేను ఇచ్చేయాలా? ఒక పోస్ట్ చూశాను నేను. ఒక మనిషికి లంబోర్గిని కారు కొనుక్కోవాలని ఆశ పుట్టిందంట. అయితే దేవుడికి ప్రార్థన చేశాడు. ఒక 10 సంవత్సరాలు ప్రార్థన, నాకు ల్యాంబోర్గిని కావాలి, నాకు ల్యాంబోర్గిని కావాలని ప్రార్థన చేసాడు, దొరకలేదు. ఇట్లయితే దేవుడు నా మాట వినడని చెప్పి వెళ్ళి కారు దొంగతనం చేశాడు. కారు దొంగతనం చేసి నన్ను క్షమించయ్యని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుడు మంచోడు కదా, క్షమించాలి. మరి దేవుడు దాన్ని అంగీకరించాడు. సమూయేలు చేసిన తప్పు. సమూయేలు అదే గుర్తు చేస్తున్నాడు సౌలుకి. దేవుడు చెప్పిన పని చేస్తుంటే నీ బలి అంగీకారయోగ్యం అయ్యేది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బలి దేవుని అంగీకారయోగ్యంలో లేదు. ఇలాంటిది మరి ఒక సందర్భాన్ని చూస్తాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు చదవద్దు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆ ప్రజలందరినీ దేవుడు ఒక రౌండ్ వేసుకుంటున్నాడు, అందరిని తిడుతున్నాడు. నీ బలి నాకు అవసరమా? ఎంత నాకు అవసరమా? నీ క్రొవ్విన ఎద్దులు నాకు అవసరం లేదు, మీవన్నీ కపటం మాటలు అవన్నీ నాకు అనవసరం ఉంటాయని దేవుడు తిడతాడు ప్రజల్ని. అంటే వాళ్ళందరూ అక్కడ విధేయత చూపించకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకొని వాళ్ళ పనులు, వాళ్ళ డ్యూటీస్ అన్నీ మర్చిపోయి బలి ఇస్తే మంచిది అనే ఉద్దేశంతో బలి ఇస్తున్నారు. ఎట్లాగంటే ఇంకా ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను నేను, రోడ్డు పైన హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటాము అంటే తెల్లగా దెబ్బ తగిలిద్దని కాదు, ఫైన్ పడుకుంటా అంట. తెల్లగా దెబ్బలు తగిలితే భయం ఎవరికీ లేదు, ఫైన్ పడుతున్న భయంతో హెల్మెట్ పెట్టుకుంటున్నారు. దాన్ని ఇంకో కోణంలో ఆలోచన చేస్తే హెల్మెట్ పెట్టుకోకపోతే 500 ఫైన్ ఓకే,
అంటే దాని అర్థము నేను పోలీస్కి 500 ఇచ్చి హెల్మెట్ లేకుండా ఊరంతా తిరిగేయచ్చు, అంతే కదా దాని అర్థం. అట్లా అనుకున్నారు వాళ్ళు. నువ్వు పాపం చేస్తే బలివ్వు అని చెప్పారంటే బలిచ్చి పాపం చేసుకోవచ్చు అన్నమాట అన్న ఉద్దేశంతో ఇజ్రాయేలీలు మారిపోయారు. దాని మార్చిన యేసు ప్రభుల తర్వాత వస్తారు. అంటే ఇదే మనము చూద్దాము కయ్యన్ హేబెల్ విషయాల్లో. హేబెలు ఎలాంటి అర్పణనిచ్చాడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 4వ ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. సత్క్రియ చేసిన ఎడల తలని ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉన్నది, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదో. నేను దేవుడు ఒక మాట అంటున్నాడు కయ్యంతో, ఒకవేళ నువ్వు మంచి పని చేసినట్లయితే, అంటే నీ బలి కరెక్ట్ అయి ఉన్నట్లయితే నీ ముఖం చిన్నపోదు కదా. చిన్నపోయిందంటే తప్పు చేసిన విషయం నీకు కూడా తెలుసు, అంతే కదా. ఒకవేళ నువ్వు తప్పు చేసినట్లయితే పాపము నీ వాకిట పొంచి ఉండును, పాపం వచ్చేసిందంట. అంటే నీ బలి సరిగ్గా లేకపోతే పాపం దగ్గరకు వచ్చేసిందని చెప్తున్నాడు దేవుడు. అంత పెద్ద మాట కయ్యేనికి ఎందుకు అనాల్సి వచ్చిందని మనం ఇంకొకసారి ఒక మాట కిందకి వెళ్ళి చూస్తే 8వ అధ్యాయం లాస్ట్లో కయ్యేను తన తమ్ముడైన హేబెల్ మీద పడి అతన్ని చంపాను. ఒక తమ్ముడిని భూమిపైన ఉన్నది 4 మనుషులు, ఆదాము, హవ్వ, కయ్యేను, హేబెలు. వీళ్ళుగాక భూమిపైన వేరే మనుషులే లేరు, 4 ఉన్నారు. అందులో అమ్మ నాన్న వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అన్న తమ్ముళ్ళు ఇద్దరే ఒకటే ఏజ్ గ్రూప్, అటు ఇటు తిరుగుతారు, వాళ్ళే ఆడుకోవాలి, వాళ్ళే ఏదైనా కాలక్షేపం, వాళ్ళిద్దరే ఉన్నారు. అలాంటి సందర్భంలో కూడా తమ్ముడిని చంపేసేంత కోపం కయ్యనికి ఎలా వచ్చింది అంటే అది ఆ బలి ఒక్కటి కాదు, వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఎప్పటి నుంచో ఉండాలి. అంటే కయ్యేనికి హేబెల్ మీద ఎప్పటి నుంచో ఈ సమస్య ఉంది. హేబెల్ పైన కయ్యేనికి ఎప్పటి నుంచో కోపం ఉంది. అది ఆ రోజు బలి విషయంలో పెద్దదయ్యింది, అతనికి ట్రిగర్ అయ్యింది, చంపేశాడు. అంటే కయ్యేను బలి ఇస్తున్నది హేబెల్ పైన పంతంతో కానీ దేవుని మీద ప్రేమతో కాదు. కయ్యేను బలి ఎందుకు ఇచ్చాడు? హేబెల్ పైన పంతంతో. హేబెల్నే దేవుడు ఆశీర్వదించాలా, హేబెల్కి అన్ని బ్లెస్సింగ్స్ ఇవ్వాలా, నాకివ్వడాన్ని పంతంతో బలి ఇచ్చాడు తప్పించి దేవుని మీద ప్రేమతో కాదు. ఆ బలి స్వార్థంతో పూరినది, స్వార్థపు బలి తిరస్కరించబడుతుంది. ఇందాక మనం అనుకున్నట్లుగా అంటే దేవుడు ఓన్లీ గొప్ప మాత్రం స్వీకరిస్తాడా, గొప్పగా లేని వాటిని స్వీకరించాడంటే కాదు. గొప్ప వాటిని తిరస్కరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. బంగారముతో చేసినటువంటి ఒక విగ్రహం దూడ నాశనం అయిపోయింది సీనాయి పర్వతం దగ్గర. ఏలి కొడుకులు ఇద్దరు వాళ్ళు మందిరం లోపలే మరణించారు, వాళ్ళు చేసిన పాపాన్ని గుర్తుగా. పోనీ మంచిగా లేని బలులు దేవుడు తిరస్కరిస్తున్నాడు అని అనుకోలేదు. సారెపతి విధవరాల దగ్గర ఉన్నదే ఇంత, దాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. మత్తయి సువార్తలో ఒక పెద్ద ఆవిడ వచ్చి 2 రూపాయలు వేసిన 2 రూపాయలని దేవుడు ఆశీర్వదించాడు. అంటే దేవుడికి నీ బలితో సంబంధం లేదు. అందుకే మన దావీదు 51 కీర్తనలో మాట అంటారు. 51 కీర్తన 16-17లో బలి అర్పణ అడగలేదు నీవు అంటాడు. ఆది కాండంలో కయ్యేను హేబెల్ బలి ఇచ్చినప్పుడు కూడా దేవుడు నాకు బలి ఇవ్వు అని అడగలేదు. నోవాహును కూడా నాకు బలి ఇవ్వు అని అడగలేదు, వాళ్ళే ఇచ్చారు. దేవుడు పైన ఉంటాడు, దేవుడికి మన అర్పణ చేరాలంటే మనం మంట పెట్టాలని చెప్పి వాళ్ళు అనుకుని ఇచ్చారు. దేవుడు దాన్ని స్వీకరిస్తున్నాడు. స్వీకరించిన ప్రతిసారి దానికి తగినటువంటి సమాధానం దేవుడు ఇస్తూనే వచ్చాడు. అంటే ఈరోజు నువ్వు బలి అర్పించాలనుకుంటే ఒకటి, నువ్వు దేవుడు మాటను గైకొనుతూ ఉండాలి. దేవుడు మాటని గైకొనుతూ ఉండాలి. ఆయన చెప్పిన మార్గంలో నడవాలి. నీ హృదయము స్వచ్ఛంగా ఉండాలి. అలాంటప్పుడు నీ బలి దేవుడు అంగీకరించి దానికి తగిన ఫలితం ఇస్తాడు. అంటే రేపటి నుంచి మనము
2 గొర్రెలు, 2 మేకలు, 2 పావురాలు తెచ్చుకొని ఒక కత్తి ఇంట్లో పెట్టుకొని ఆ ఎదురుగడ పెట్టుకొని వేసి రక్తం పోసేయటమే. క్రొత్త నిబంధనలు బలి మారిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూడండి. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి బలి మారిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. అది ఏమున్నది అక్కడ? రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు అన్న పైన మనం ఒకసారి చదివినట్లయితే 8 నుంచి మనం చదువుకున్నట్లయితే ఆయన క్లియర్గా బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు, అవి నీకు ఇష్టమైన కావనియు పైన చెప్పిన తర్వాత, అంటే ఆ బలుల్లో ఒక్కటి కూడా దేవుడికి ఇష్టం లేదు. తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు, ఇక్కడ నీ చిత్తం అంటే ఎవరి చిత్తం గురించి? అది దేవుని చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఆ మాట ఎవరు అంటున్నారు? యేసు ప్రభువులు వారు అంటున్నారు. ఏ బలియు నీకు ఇష్టం లేదు, ఎటువంటి బలి కూడా నీకు ఇష్టం లేదు అని చెప్తూ నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చున్నానని యేసు ప్రభు అంటున్నారు. ఆ పైనవన్నీ కొట్టివేసి రెండో జరగడానికే ఇది జరిగినని అంటున్నారు. నేను ఒక మాట అంటాను, అంటే ఈ దేవుడు బలులను యాక్సెప్ట్ చేయటం మానేశాడు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత పైనవన్నీ కొట్టివేసి రెండోది జరుగుటకు మొదటిది కొట్టివేయుచున్నాడు. అంటే పైన ఉన్నటువంటి బలులన్నీ కొట్టేసి ఇప్పుడు క్రీస్తుని అంగీకరించటమే బలిగా దేవుడు అంగీకరిస్తున్నాడు. మరి మనం ఇచ్చే బలి ఎక్కడుందో తెలుసా? ప్రతి ఆదివారం తీసుకునే బల్లలో ఉంది. ఎక్కడుంది మనం ఇచ్చే బలి? బల్లలో ఉంది. బలి బల్లగా మారింది. యేసుప్రభు స్వయంగా తానే అన్నాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని త్రాగున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుడి. అంటే నువ్వు బల్లలో చేయి వేస్తున్నప్పుడు నువ్వు దేవుడికి ఏం అర్పిస్తున్నావు? బలి అర్పిస్తున్నావు. నువ్వు బలి అర్పిస్తున్నప్పుడు నీ హృదయంలో పాపం ఉంటే బలి యాక్సెప్ట్ అవుతుందా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 ఒక మాట అన్నాడు యేసుప్రభు. ఆయన డైరెక్ట్గా ప్రజల్ని డైరెక్ట్ చేస్తూ ఒక మాట అన్నారు. ఇది 5వ అధ్యాయం 23-24 కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధిమయమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. ఇప్పుడు అక్కడ బలి తీసి బల్ల పెడదాము. బలి అనే పదం చోట బల్ల పెట్టి చదివితే, ఒకవేళ నువ్వు బల్ల తీసుకుంటున్న సమయంలో నీ సహోదరుని పైన నీకు వైరం కలిగిన ఎడాల అనే పదం లేదు అక్కడ. మళ్ళొకసారి చదవండి. నీ సహోదరుని పైన నీకు వైరం కలిగిన పదం లేదు. అక్కడ ఏముంది? నీ మీద నీ సహోదరునికి విరోధము కలిగిన ఎడలా. అంటే నీకు ఒకరిపైన కోపం ఉంటే కాదు, ఎవరికైనా నీ పైన కోపం ఉంటే, నీ మీద నీ సహోదరునికి విరోధము కలిగిన ఎడల అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుట నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదంట. నువ్వు బల్ల తీసుకునే ముందు ఎవరితోనైనా నీ కోపం ఉంటే, ఎవరినైనా నువ్వు క్షమించలేకపోతే, ఎవరైనా నిన్ను క్షమించకపోతున్నా సరే నీ బల్ల యాక్సెప్ట్ అవ్వదు. నువ్వు తీసుకునే బల్ల కాదు, ద్రాక్షారసం మాత్రమే. ద్రాక్షారసం కోసం ప్రార్థన అవసరం లేదు. ద్రాక్షారసం కోసం, రొట్టె కోసము మనం ఆదివారం సంఘానికి వచ్చి దాన్ని చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూడా తీసుకోవచ్చు, ఏం పర్లేదు. కానీ సంఘానికి వస్తున్నావంటే నీ బలి అర్పించేటప్పుడు, నువ్వు బల స్వీకరిస్తున్నప్పుడు నీ పైన ఎవరికి కోపం ఉండకూడదు.
అది నీ అన్నైనా, చెల్లైనా, అక్కైనా, తమ్ముడైనా, బావైనా, బామరిదైనా, ఫ్రెండ్ అయినా, ఎవరైనా కానీ దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఒక్కరికైనా నీ పైన కోపం ఉంటే నీ బల్లను అక్కడ విడిచిపెట్టు, వదిలే, అక్కడ వెళ్ళిపో, వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే వెనక్కిరా, అప్పుడే యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ ఇవాళ నువ్వు ఒక 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేసి తర్వాత లేచి, ఇంతసేపు ప్రార్థన చేశానే, ఇన్ని గంటలుగా నేను అడుగుతున్నానే, ఇన్ని నెలలుగా నేను మేలు కోసం అడుగుతున్నానే, ఇంకా నాకు సమాధానం కలగట్లేదే, ఇంకా నాకు ప్రార్థనకు ఫలితం దొరకలేదంటే ఆలోచించే, నీ బలి ఎక్కడ ఉంది? మనం బలిని ప్రార్థనతో అనుకుందాము. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవా నాకు అది కావాలి, నాకు ఇది కావాలని చెప్పి, దేవుడు అడిగింది అంటే నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించు అని, అది ప్రేమించలేనప్పుడు నీ ప్రార్థన వ్యర్థమే. అలా ప్రేమించలేనప్పుడు నీ ప్రార్థన వ్యర్థమే. మనం చేస్తాము, మనకు మంచి ప్రేయర్ టీం ఉంది, మనకు చాలా పవర్ఫుల్ ప్రేయర్ టీం ఉంది. ఇక్కడ మన ప్రేయర్ వారియర్స్ టీంలో జరిగిన ప్రార్థన ప్రతి ఒక్కటి సమాధానంతో వచ్చిందే. దేవుడు మనకిచ్చిన గొప్ప ఘనత. కానీ నీ విషయంలో, నీ వ్యక్తిగత విషయంలో నీ ప్రార్థన చెల్లకపోతున్నట్లయితే దానికి కారణము నీవు దేవునిలా బ్రతకట్లేదు. 5వ అధ్యాయం 6వ అధ్యాయము మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, 3 అధ్యాయాలు కూడా కొండపైన ప్రసంగం అంటారు. ప్రతి ఒక్క అధ్యాయము మనం ఏ విధంగా బ్రతకాలని క్లియర్గా రాసి పెట్టారు. 5వ అధ్యాయం మొత్తము పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు ఏ విధంగా మార్చాయి అని ఉంటుంది. 6వ అధ్యాయం మొత్తము మనం దేవుడిపైన ఎలా ఆధారపడాలో ఉంటుంది. 7వ అధ్యాయం మొత్తము పొరుగువని ఎలా ప్రేమించాలో ఉంటుంది. 3 అధ్యాయాలు కూడా చాలా ముఖ్యంగా దేవుడు మనకు రాసి చూపించాడు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్న మేళ్ళు జరగకుండా మిగిలిపోతున్నాయి అంటే గమనించుకో, ఏదో తప్పు చేస్తున్నావు. నీ బలిలో ఏదో లోపం ఉంది, ఏదో నీకు తెలియని లోపం ఉంది. దీని దగ్గరికి మళ్ళీ వద్దాం. మళ్ళీ ఒకసారి మనం యేసు ప్రభు ప్రాణత్యాగం మనకు రక్షణ ఎలా కల్పిస్తున్నటువంటి మాట మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇందాక బలి ఇచ్చినప్పుడు 2 రకాల రెస్పాన్సెస్ ఉండొచ్చు దేవుడి దగ్గర. ఒకటి, దేవుడు బలిని అంగీకరించవచ్చు. 2, దేవుడు బలిని తిరస్కరించవచ్చు. బలిని అంగీకరించినప్పుడు దేవుడు పైనుంచి అగ్ని కిందకి పంపించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు అనారోగ్యం కోసం బలి ఇచ్చినప్పుడు ఆరోగ్యం పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. యుద్ధాల కోసం బలి ఇచ్చినప్పుడు యుద్ధాలు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అదే దేవుడు బలిని తిరస్కరించినప్పుడు పొగ మీదకు వచ్చేయటం కానీ, లేకపోతే యుద్ధాలు ఓడిపోవటం కానీ, పాపాలు తగలటం కానీ, ప్రవక్తల ద్వారా వచ్చి నీ బలి స్వీకరించబడాలని చెప్పించడం ద్వారా కానీ ఏదో ఒక విషయంలో దేవుడు 2 రకాల రెస్పాన్సులు చూపించాడు. బలి స్వీకరిస్తే ఏమవుతుంది, తిరస్కరిస్తే ఏమవుతుంది. ఇప్పుడు మనము ఒకసారి ఆలోచించేద్దాము. ఇందాక మనం అడుగున్నాము, యేసు ప్రభువుల వారు ఆయన ప్రాణత్యాగం చేస్తే మనకు ఎలా రక్షణ కలుగుతుందని. ముందు ఆయన బలి ఇవ్వడానికి ఆయనకి సర్వ విధమైనటువంటి ఎలిజిబిలిటీ ఉందా? ఆయన బలి ఇవ్వడానికి ఆయనకి అధికారం ఉందా? సమూయేలు సౌలు చక్రవర్తి బలి ఇచ్చినప్పుడు దేవుడు తిరస్కరించడానికి మరి ఒక కారణం ఏంటంటే ఆయన యాజకుడు కాడు, ఆయన రాజు. బలి ఇవ్వడానికి యాజకుడై ఉండాలి. మరి యేసు ప్రభుల వారు బలి ఇవ్వడానికి అర్హత ఉన్నదా లేదా? యేసు ప్రభుల వారికి బలి ఇవ్వడానికి అర్హత ఉందా లేదా? ఆయన ఏ రోజైనా ఒక సమాజ మందిరంలో కానీ గుడిలోకి వెళ్ళి యాజకత్వం చేసినట్టు మన బైబిల్లో చూస్తామా? చూడము. ఆయన బైబిల్ చదువుతాడు, ఆయన స్వస్థత చేశారు, అన్నీ చేశారు, కానీ ఆయన యాజక దుస్తులు వేసుకొని యాజకుల్లాగా సమాజ మందిరంలో తిరగటం కానీ బలిలు ఇచ్చడం కానీ మనం చూసామా? చూడలేదు. కానీ ఒక చోట ఉంటుంది, ఎప్పుడైతే అన్నా కైప ఆయన పై వస్త్రమును చింపుకుంటాడో యాజకత్వం కోల్పోయాడు. అప్పుడు ఇజ్రాయేల్ సమాజానికి యాజకుడు లేడు. అప్పుడు యేసుప్రభు ఆటోమేటిక్గా యాజకుడు అవుతాడు. దానికి సాదృశ్యము తెర పైనుంచి కిందకి చెరగటము.
ఆయన మరణించినప్పుడు తెర పైనుంచి కిందకి చిరిగినప్పుడు పరిశుద్ధ స్థలంకి అతి పరిశుద్ధ స్థలంకి ఎప్పుడైతే వ్యత్యాసం పోతుందో అంతా ఒకటైపోయింది. అది ఎందుకంటే యేసు ప్రభులు వారు అక్కడ ఉన్నారు. అతి పరిశుద్ధ స్థలంలో యేసు ప్రభులు వారు లేరు. ఆయన ఎక్కడున్నారు? పరిశుద్ధ స్థలంలో ఉన్నారు. అంటే మొత్తం కూడా సమానం అయిపోయింది. సో యేసు ప్రభుల వారికి బలి ఇవ్వడానికి పూర్తి అర్హత ఉంది. మరి ఆయన బలి ఇస్తున్నప్పుడు ఏమడుగుతున్నారు? ఆయన బలి ఏమడుగుతున్నారు? బలి అడుగుతున్న విషయం ఏంటంటే ప్రజలకి రక్షణ కలగాలి. ఏం రక్షణ? నిత్య జీవం కావాలి. ఎవరికి నిత్య జీవం కావాలి? మనకి కావాలి. భూమి పైన పుట్టిన వాళ్ళకి, ఉన్న వాళ్ళకి, పుట్టబోయే వాళ్ళకి అందరికీ కూడా రక్షణ కావాలి అన్నది యేసు ప్రభుల వారి బలి కోరిక. అవునా? రాజులు కానీ యాజకులు కానీ ఇప్పటివరకు బలి ఇచ్చినప్పుడు వారు కోరుకున్నవి లోక సంబంధిత విషయాలు. మాకు స్వస్థత కావాలి, రాజ్యం కావాలి, విమోచన కావాలి, విమోచన కాదు అది బంధకాలు, చెర నుంచి విమోచన కావటము, ఇలాంటి విషయాల గురించి వాళ్ళు ప్రార్థన చేశారు. ఇలాంటి విషయాల గురించి ప్రార్థన చేసేటప్పుడు లోక సంబంధితమైనటువంటి విషయాలను, పదార్థాలను బలిగా ఇచ్చారు. ఆవులు, దూడలు, మేకలు, ఆహార పదార్థాలు, వీటిని బలిగా ఇచ్చి లోక సంబంధించిన విషయాలను ఆయన తీసుకున్నారు. మరి దేవుడు అడుగుతున్నది, యేసు ప్రభుల వారు బలి ఇస్తున్నప్పుడు అడుగుతున్నది నిత్య జీవము, పరలోక రాజ్యము. ఇది లోక సంబంధమైనదా? కాదు. ఇది లోక సంబంధమైనది కాదు. లోక సంబంధమైనది అవ్వనప్పుడు మరి బలి ఇచ్చేటప్పుడు ఇవ్వాల్సిన పదార్థము లోక సంబంధమైనది కానిది అయి ఉండాలి కదా. అంటే ఇది పరలోక సంబంధమైనదే అయి ఉండాలి. నిత్య జీవము పొందాలన్నా, ప్రతి మనిషి నిత్య జీవం పొందాలన్నా, పరలోక రాజ్యం పొందాలన్నా ఇచ్చే బలి కూడా పరలోక సంబంధమైనదే ఉండాలి. భూమి పైన పరలోక సంబంధమైనది ఏముంది? భూమి పైన పరలోక సంబంధమైనది ఏదైనా ఉందా? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. వావ్! వాని నాసిక రంధ్రంలో ఎవరు ఊదారు? దేవుడు ఊదాడు. అప్పుడు మనిషి ఆ మట్టి బొమ్మ ఏమైంది? జీవాత్మ అయింది. అంటే పరలోక రాజ్యం నుంచి భూమి మీదకు వచ్చిన ఒకే ఒకటి డైరెక్ట్ ఏదైనా ఉందా అంటే అది జీవాత్మ. సృష్టి మొత్తము నోటి మాట ద్వారా చేయబడింది. మానవ శరీరము మట్టి ద్వారా చేయబడింది. ఒక ఆత్మ మాత్రమే దేవుడి నుంచి వచ్చింది. అంటే ఈ భూలోకంలో పరలోక సంబంధమైన విషయం ఏదైనా ఉంది అంటే అది ఆత్మ. అది నీలో ఉంది, నాలో ఉంది. మనందరి ఆత్మలు కూడా పరలోక సంబంధమైనవే. అంటే ఇప్పుడు యేసు ప్రభుల వారు నిత్య జీవం కోసం బలి అర్పించాలంటే ఆత్మని బలి అర్పించాలి. ఆత్మని బలి అర్పిస్తే మాత్రమే మనకు నిత్య జీవం కలుగుతుంది. కానీ బలి ఇచ్చేటప్పుడు అది స్వచ్ఛమైనదై ఉండాలి. ఇచ్చే బలి స్వచ్ఛమైనదై ఉండాలి. ఈ భూమి పైన ఏ ఆత్మ స్వచ్ఛంగా ఉంది? ఇప్పుడు కాకపోయినా ఆ సమయంలోనైనా, ఆ సమయం యేసుప్రభు సమయం పక్కన పెట్టండి, లామాకు సమయంలోనే భూమి పైన స్వచ్ఛమైన ఆత్మ లేకపోయింది. మరి భూమి పైన స్వచ్ఛమైన ఆత్మే లేనప్పుడు దేవుడు ఏం ఆత్మ ఇవ్వాలి? స్వచ్ఛమైన ఆత్మ ఎక్కడుంటుంది? అసలు భూమి పైన మాత్రమే ఆత్మ ఉంది. రెండో ఆత్మ పరలోక రాజ్యంలో ఉంది. మనకి 2 ఆత్మలు చూసాం, ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. ఈ జీవాత్మ అనేది భూమిపైన ఉంది, పరమాత్మ పరలోకంలో ఉంది. జీవాత్మ అయినటువంటిది భూమిపైన జీవాత్మలో ఒక్కటి కూడా స్వచ్ఛమైనది లేనప్పుడు ఇంకా బలి ఇవ్వడానికి పనికొచ్చిన ఒకే ఒక ఆత్మ ఇది పరమాత్మ. ఆ పరమాత్మ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. కానీ పరమాత్మకి పాపం అంటదే. పరమాత్మకు పాపం అంటది కదా. పరమాత్మ పాపం ఎలా అంటుతుంది? అప్పుడే
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనేను. మరియు ఆయన ఆకారం ముందు మనిషిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకొనెను. ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట ఏముంటుందంటే, హీ హ్యాస్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అంటే తనలో ఉన్న తను మొత్తం తీసివేశాడు. అంటే ఆ పరమాత్మ తన పరమాత్మ తత్వాన్ని విడిచిపెట్టేశాడు. పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం మనకి తెలిసి ఉండి అది ఎంచుకొనలేదు కానీ మానవ రూపము ధరించి దాసునిగా మారి తనను తాను తగ్గించుకున్నాడు. అంటే యేసు ప్రభులు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఖచ్చితమైన మనిషి. ఆయన పరమాత్మ స్వభావాన్ని అక్కడే విడిచిపెట్టేసి తాను జీవాత్మలా మారాడు. పరమాత్మ జీవాత్మలా మారింది. దేవుడిచ్చిన జీవాత్మ అల్పమైనది, దేవుడు ఉఫ్ అంటే ఎగిరిపోతుంది. అలాంటి జీవాత్మను రక్షించడానికి పరమాత్మ తన పరమతత్వాన్ని విడిచిపెట్టి జీవం పొందుకున్నాడు, జీవాత్మ అయ్యాడు. ఆ జీవాత్మ భూమి మీదకి వచ్చి క్రీస్తుగా మారాడు. ఇప్పుడు ఈ జీవాత్మకి ఆత్మల కొరకు బలించే శక్తి వచ్చింది. కానీ జీవాత్మకి పాపం అంటుకుంటుందిగా. అందుకే ఆయన జీవితం మొత్తము నీతిగా బ్రతికాడు, నిజాయితీగా బ్రతికాడు. పాపం ఆయనను అంటుకోలేదు. చాలా జాగ్రత్తగా బతికాడు. ఎంత జాగ్రత్తగా బతికాడంటే చుట్టూ ప్రజలు దాన్ని తట్టుకోలేకపోయారు, అంత పరిశుద్ధతని. అలాంటి వ్యక్తి శిలువ పైనకి ఎక్కాడు. మనుషుల పాపాలన్నిటిని ఆయన అంటించుకున్నాడు. అంటించుకొని ఆ జీవాత్మ ఎప్పుడైతే మనుషుల పాపాలన్నిటిని తీసుకున్నదో అప్పుడు ఆత్మ బలిగా దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఆ శరీరము చీల్చబడింది, ఆ రక్తము పారబడింది. దాని సాదృశ్యమే మనం తీసుకునే బల్ల. అంటే ఈరోజు నువ్వు బల్లలో చేవేస్తున్నప్పుడు యేసును మళ్ళీ నువ్వు బలిస్తున్నావు. సాక్షాత్ పరమాత్మని నువ్వు మళ్ళీ బలి చేస్తున్నావు. ఏ పరమాత్మ అయితే పరలోకంలో ఉండి అంతా ఘనత పొందగలిగిన వాడో ఆ పరమాత్మని ఈరోజు నువ్వు ఎటువంటి రిపెంటెన్స్, ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా నీ జీవితంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, నువ్వు చేస్తున్న పాపాలని నువ్వు మర్చిపోయి, ఆదివారం సంఘానికి వచ్చాను కాబట్టి బల్ల తీసుకోకపోతే ఎవరైనా ఏమని అనుకుంటారేమో అనో, లేకపోతే ఆదివారం బల్ల తీసుకోకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదేమో అనో, అదే ఆలోచనతో నువ్వు ఆ పాపంతోనే బల్లలో చేవేస్తున్నట్లయితే నువ్వు ద్రాక్షరసం తాగట్లేదు, నువ్వు యేసు ప్రభుని బలి చేస్తున్నావు. ఆయన 2000 సంవత్సరాల ముందు శిలువ పైన పడ్డ వేదన కంటే ఈరోజు నువ్వు పాప పరిహారం లేకుండా బల్లలో చేవేస్తున్నప్పుడు పడ్డ వేదన మరింత. ఎందుకంటే ఆత్మకి మరణం లేదు, ఆయన నిత్యం ఉండేవాడు. ఆయన అడుగుతున్న నిత్య జీవం కోసము. ఎప్పుడైతే ఆయన నీ నిత్య పాపమును తీసుకున్నాడో ఆయన నిత్య బలిగా మారిపోయాడు. అంటే పరలోక రాజ్యంలో నువ్వు కాళ్ళు అడుగు పెడుతున్నావు అంటే ఆయన బలిగా ఉంటున్నాడు. ఆ బలి నువ్వు అవ్వాల్సినది. ఆ బలి
నీ పాపము నీ శాపం అవ్వాల్సిందా బలి. నీ స్థానములు యేసు ప్రభు వారు నిలబడి నీ పాపము నాది అని చెప్పి ఆయన నిత్య నరకంలోకి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఆ బలిలో ఉంటూ నిన్ను స్వర్గంలో నడిపిస్తున్నాడు. ఒకవేళ ఈరోజు జ్ఞాపకం చేసుకో సోదరి సోదరుడా, ఈ ఉదయకాలం గనుక నువ్వు బల్లలో చేయి వేసేటప్పుడు నువ్వు చేసిన అతిక్రమములు కానీ నీ పాపములు కానీ నువ్వు జ్ఞాపకం చేసుకొని వాటి క్షమాపణ పొందకుండా తీసేసుకుందాంలో వచ్చే వారం చూసుకుందామని పెడుతున్నట్లయితే దేవుడు దాన్ని అంగీకరించాడు. మత్తయి సువార్త 5:25 మందకు మనము సహోదరుల దగ్గర బలి అర్పి విడిచిపెట్టి సమాధానపడి రమ్మని అడిగిన విషయం చూసాము. దాని కింద లైన్లో మాట ఉంటుంది, వాడు నీతో కూడా ఉన్నప్పుడే సమాధానపడు, ఆలస్యం అయితే వాడు నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు, అతడు నిన్ను హింసిస్తాడు అని. అంటే నీకు సమయం ఉన్నప్పుడే, రెండో రాకముందే, నీ గొంతులో ప్రాణం ఆగకముందే నువ్వు నీ అతిక్రమలన్నింటినీ దేవుడి సన్నిధిలో ఒప్పుకొని ఆయన సన్నిధిలో నీ పాపములు అంగీకరించి బలి ఇవ్వాలి. ఒక్కటైనా అంగీకరించకుండా ఆచార ప్రకారము ఏదో ఒక విధంగా బలి చేసినట్లయితే, బలలో చేయి వేస్తున్నట్లయితే, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను న్యాయాధిపతికి అప్పగిచ్చేస్తాడు. నువ్వు బయటికి రాలేవు. మనం స్వర్గానికి వెళ్తున్నామంటే మన పాపము దేవుడు తీసివేశాడు కనుక. ఒకవేళ నువ్వు దాన్ని తీసుకోకపోతే ఆహ్వానిస్తున్నావు. కాబట్టి సోదర సోదరి వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బలి ఏ విధంగా బల్లగా మారిందో మనం చూసాము. మన అతిక్రమములు, మన పాపాలు ఏ విధంగా యేసుప్రభుని మరొకసారి బలి చేస్తూనే చూస్తున్నాము. 2000 సంవత్సరాల ముందు ఆయన ఏ విధంగా ఆయన చనిపోతే ఇవాళ మన రక్షణ కలుగుతుందంటే దాని కారణము మనం తీసుకునే బల్ల. ఈరోజు కూడా మనం బలలో చేవేస్తున్నాము. ఒక 10 నిమిషాలు ఎక్కువ సమయమైనా పర్లేదు, కానీ పూర్తి మారు మనసు పొంది బలలో చేయవేయండి. నిత్య నరకం నుంచి రక్షణ పొందండి. థ్యాంక్ యూ.